ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి చిన్న సమాజముగా మందగా చేరి ప్రార్థించుకోవటానికి, మీ వాక్యం నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ దినాన్ని చూడలేక మట్టికి మట్టిగా మారిన ఎంతోమంది ఉంటున్నారు. అయితే ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుండి, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుండి మా జీవాన్ని తెగులుకు కానీ మరణానికి కానీ అప్పగింపక క్షమించి కాపాడుతున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు. మేము ఏదో ఉన్నతులమని కాదు, మేము పాపులమైనప్పటికీ మా యొక్క మారు మనసును మీరు కోరుకుంటూ అనుగ్రహిస్తున్న ఈ ఆయుష్కాలాన్ని మీ వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ మా జీవితాలను మీకోసం జాగ్రత్తగా సిద్ధపరచుకుని బ్రతకటానికి కొన్ని మాటలు మీ ప్రియమైన పిల్లలతో ఆలోచిస్తుండగా మీరుతో ఉండేగా ఉండండి. తండ్రి, చెబుతున్న నాకును సందర్భానుసారమైన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు సైతం ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి వాటి చొప్పున తమ జీవితాల్లో బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, తేటగా బోధించగలిగే వివేకం కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా ఈరోజు 28 డిసెంబర్ 2025, 1988 డిసెంబర్ 28 ఉదయం 6:10 నేను ఈ భూమి మీద మొట్టమొదటగా గాలి పీల్చడం మొదలెట్టాను. అంటే తల్లి గర్భంలో నుండి కరెక్ట్గా 1988 డిసెంబర్ 28 ఉదయం 6:10 ఈ భూమి మీదకి దేవుడు నన్ను పంపాడు. ఆయనకు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, అపాయాలు, అనారోగ్య పరిస్థితులు, వాటన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా మీతో వాక్యం పంచుకునే అర్హత లేకపోయినప్పటికీ కేవలం ఆయన కృప ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీ అందరి ముందు నా హృదయపూర్వకమైన వందనాలు ఆయనకు తెలియజేస్తున్నాను క్రీస్తు ద్వారా. అయితే ఈరోజు లోకంలో చాలామంది పుట్టినరోజుగా చెప్పుకుంటూ ఏదో తాము కలిగింది ఇస్తూ ఉంటారు. పిల్లలు అయితే చాక్లెట్లు ఇస్తారు, కొంత బాగా డబ్బులున్న వాళ్ళైతే పార్టీలు అంటూ ఆ జన్మ విలువ తెలియకుండా మందులు, చిందులు, విందులు, వినోదాలు చేసుకుంటూ మరొక దినం వచ్చింది, హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు తమ స్నేహితులకు అంతా. అయితే నాకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాకు ప్రియులుగా మీ అందరికీ మీకు అవసరమైన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు కలిగిన దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చాలా సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ప్రార్థన గురించి చాలా బాగా వినే ఉంటారు. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసేది వింటూ ఉంటారు. అయితే ప్రార్థన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. ప్రార్థన అంటే ఏంటి? క్రైస్తవులకు మాత్రమే కాదు ఇది, మిగిలిన వాళ్ళు కూడా వారి వారి విశ్వాసాలలో వారి దేవులుగా వాళ్ళు భావిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళ అవసరాలు లేదా మొక్కుబళ్ళు ఏదో ఒకటి, నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తాను అనుకుంటూ తలనీలాలు ఇవ్వటమను, లేకపోతే నాకు అది చేస్తే, ఇంకా కొంతమంది నాకు బిడ్డని ఇస్తే బిడ్డ ఎంత వయసు ఉంటుందో అంత బంగారాన్ని ఇస్తానని ధనవంతులు చెప్పుకుంటారు. ఇంకా కోరిన కోరికలను ఏదైనా చేస్తే నేను ఇది చేస్తాను అది చేస్తానని దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు. దాన్నే ప్రార్థన అన్నారు. అయితే బైబిల్ గ్రంథం ప్రార్థన గురించి ఏం సెలవిస్తుంది? ఇంతకు మనకు ప్రార్థన గురించి దేవుడు బైబిల్లో మొట్టమొదట ప్రార్థన ఎప్పుడు చేయబడిందో దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాడు.
కానీ మనము బైబిల్ చదువుతూ ఉన్నాం కానీ, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కానీ, దేవుడు ప్రార్థన ఎలా చేయమని చెప్పాడో అన్న విషయాలు మనం పరిశోధించడం మానేసాం. ఈరోజు అది నేర్చుకుందాం, చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదాము తెలుసు కదండి మీకు. ఆదాము గారు హవ్వ వాళ్ళను ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలలో మొట్టమొదటి గర్భఫలం కయ్యూను, రెండవ వాడు హేబేలు. హేబేలును కయ్యూను చంపిన తర్వాత కయ్యూను దేవుని సన్నిధిలో లేకుండా వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత హవ్వ ఆదాములతో కయ్యూను లేడు, హేబేలు లేడు. అప్పుడు దేవుడు ఆదాముకు షేతు అనే ఒక కుమారుని ఇస్తాడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత. అప్పుడు షేతు కూడా ఒక కుమారుడు పుట్టాడు. అదే సందర్భాన్ని చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. ఎవరు ఈ షేతు అంటే ఎవరు? హవ్వ ఆదాములకు కయ్యూను హేబేలు తర్వాత పుట్టిన కుమారుడు షేతు, 3వ కుమారుడు. హేబేలు అయితే చనిపోయాడు. కయ్యూను అయితే దేవుడి శిక్షను భరించలేక దేశదిమ్మరిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు హవ్వ ఆదాములతో ఎవరు లేరు. అప్పుడు సుమారు 100 సంవత్సరాల తర్వాత ఈయన ఇచ్చిన ఈ షేతు అని ఆయన ఇస్తాడు. ఆయన కూడా పెళ్ళయి పిల్లలు పుట్టిన సందర్భం. షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషను పేరు పెట్టాను. ఈ మాట నోట్ చేసుకోండి. అంటే ఆదాము గారి మనవడు షేతు పుట్టినప్పుడు, ఆదాము గారి మనవడు ఏనోష్ అని ఆయన పుట్టినప్పుడు ఏనోషుకు పేరు పెట్టారంట. ఎవరు పెట్టారు? అతనికి ఏనోష్ అని పేరు పెట్టాను. అప్పుడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరు? ఏనోషు ఆదాముకు మనవడు ఏనోషుగా ఒక బిడ్డకు పేరు పెట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన మొట్టమొదట ఎప్పుడు ఆరంభమైంది తెలుసా? మనం ప్రతిసారి ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి. మేము చాలాసార్లు ప్రార్థన చేస్తామండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి, ఇవి చాలా రకాలుగా చెప్పుకుంటుంటారు. అయితే ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది అనుకున్నారు? ఆదాము గారి కొడుకు షేతు అయితే షేతుకు కూడా ఒక కుమారుడు పుడితే అతనికి ఏనోష్ అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎవరి నామాన? యెహోవా నామమున. అప్పటికి యేసుక్రీస్తు గురించి వీళ్ళకి తెలియదు, యెహోవా తెలుసు. యెహోవా అంటే ఎవరు? యెహోవానే ఏం చేశాడు తెలుసా? నరుని నిర్మించి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అంటే ఆదామును మట్టి నుంచి నిర్మించి తన ఆత్మను విభాగించి అతనిలో పంపించిన ఆయన యెహోవా అని తెలుసు. అందుకే ఆయన పేరిట, ఆయన నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. చూసారా? ఇది ఎప్పుడు తెలుసా? సుమారు 6000 సంవత్సరాల క్రిందట జరిగిన సందర్భం అండి. ఏనోషు పుట్టిన తర్వాత అతనికి పేరు పెట్టారు ఏనోషు అని. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అయితే ప్రార్థన ఆరంభమైంది కదా, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదాము తర్వాత చాలా మంది తరాలు వస్తున్నాయి. నోవాహు తరం వచ్చింది. నోవాహు తరంలో జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో అందరూ పాపం చేసింటే కేవలం నోవాహు వారి కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఆ భయంకరమైన జలప్రలయం నుంచి రక్షించడానికి ఓడ చేసుకోమంటే చేసుకున్నాడు. వాళ్ళు రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు జలప్రలయంలో. తర్వాత కొంతకాలానికి అబ్రహాం అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో చూద్దాం. అంటే ప్రార్థన ఏంటి అసలు? కాలక్రమేణా మొట్టమొదట యెహోవా నామమున ప్రారంభమైతే ప్రార్థన తర్వాతి కాలంలో ఎలా వర్తిస్తూ ఉంది? ఇప్పుడు అంటే 6000 సంవత్సరాల కిందట యెహోవా నామమున ప్రారంభమైతే ఇప్పటికి వచ్చే లోపల మనము ఎలా ప్రార్థన చేయాలి, మనము ఏ నామమున ప్రార్థన చేయాలి, మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏమడగాలి అన్న విషయాలు కొన్నిగా నేర్చుకుందాం. నిజంగానే బాగుంటుంది. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక్కడ అబ్రహాం గారు మీకు తెలుసు, విశ్వాసులకు తండ్రి. ఆయన ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి, అనగా అబ్రహాము బయలుదేరి బేతేలుకు తూర్పు దిక్కునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును
తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి ముందు తనున్న ప్రదేశం నుంచి తూర్పుగా బయలుదేరి ఆ తూర్పున హాయికి పడమట ఏముంది? బేతేలు ఉంది. ఆ రెండిటికి మధ్య గుడారాన్ని వేశాడు. అంటే ఆనాడు ఈనాడు ఉన్నట్లుగా భూమి ఫలానా వాళ్ళది లేదు. భూమి మీద చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మంచి ప్లేస్ చూసేసి ఒక రెండు ప్రాంతాలకు మధ్యలో తన గుడారాన్ని వేసి, కొద్దిగా తగ్గించండి, సమయం వస్తుంది. హలో, చాలండి. హలో, చాలు. ఇప్పుడు తూర్పున హాయి ఉంది, పడమర బేతేలు ఉంది. ఈ రెండింటికి మధ్యలో తన గుడారాన్ని వేశాడు. గుడారం వేసిన తర్వాత ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎందుకు? బలులు ఇవ్వటానికి. బలులు ఎందుకు? మనుషులు ఎవరైనా పాపం చేస్తే ప్రాయశ్చిత్తం కోసం బలులు ఇవ్వాలన్నది నోవాహు జలప్రలయంలో అందరూ పాపం చేయడాన్ని బట్టి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞతగా ఆయనకు బలిచ్చారు. ఇది ఎక్కడి నుంచి? హేబేలు కూడా గొర్రె పిల్లల్లో కొన్ని తీసుకొని ఇచ్చాడు. ఇది జరుగుతుంది. వాళ్ళకి యెహోవా తెలుసు, దేవునికి బలి ఇవ్వాలని తెలుసు. కాబట్టి మొట్టమొదట బలిపీఠం కడుతున్నాడు. ఎక్కడ కడుతున్నాడు? అది బేతేలుకు హాయికి మధ్య జంక్షన్ లో కడుతున్నాడు. కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. అంటే ప్రార్థన చేయడానికి ముందు ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? దేవునికి బలులు అర్పించే ఒక బలిపీఠాన్ని కట్టినట్టు కనబడుతుంది. అంటే ప్రార్థనకు ముందు ఒక పని చేశాడు. ఏం పని? దేవునికి అర్పణ ఇవ్వటానికి, బలి ఇవ్వటానికి ఒక బలిపీఠం కట్టినట్టు కనబడుతుంది. ఓకేనా? అంటే ప్రార్థనకు ముందు పని చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. ఇక ముందుకెళ్దాం. అది చాలు అక్కడే. అంటే యెహోవా నామంలోనే ఈయన ప్రార్థన చేశాడు. ఓకేనా? తర్వాత ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనం చూడండి. తర్వాత అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు గారు వస్తారు. 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతడొక బలిపీఠం కట్టించి, ఇతడెవరు తెలుసా? ఇస్సాకు గారండి, అబ్రహాం గారి కుమారుడు. అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేశాను. ఇక్కడ ఏం రాయబడింది? అబ్రహాం గారు అయితే అక్కడ మధ్య గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు? వెంటనే పోగానే పోయి గుడారం వేయలే. ఈయనేం చేస్తున్నాడు చూడండి. 26, 25 చూద్దాం. అక్కడ బలిపీఠం కట్టినాడు. ఫస్ట్ ఇస్సాకు గారు మొట్టమొదట బలిపీఠం కట్టించి తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంటే ఇస్సాకు ప్రయాణమైపోతూ ఒక ప్రాంతంలో ఆగి మొట్టమొదట గుడారం వేయలేదు కానీ, మొట్టమొదట తనకు అవసరమని బావిని తవ్వలేదు కానీ, నీళ్ళ కోసం తన అవసరాన్ని గురించి ఆలోచించట్లే. మొదట నేను వచ్చానంటే మొట్టమొదట దేవుని పని జరగాలి అని బలిపీఠం కడుతున్నాడు. బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నామాన్ని ఆయన ప్రార్థన చేసినాడు. తర్వాత తన గుడారం వేశాడు. ఆ తర్వాత అతని దాసులు బావులను తవ్వారు. అంటే నీళ్ళ కోసం. అంటే తన అవసరాలు పక్కన పెట్టేసి సైలెంట్లో పెట్టేసింది. తన అవసరాలు పక్కన పెట్టి తనకేంటి? ప్రయాణం అవుతూ ఫస్ట్ నీళ్ళు కావాలి. అవునా? నీళ్ళ కోసం బావులు తవ్వకుండా మొట్టమొదట బలిపీఠం కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత తన గుడారం వేసుకున్నాడు, తర్వాత నీళ్ళ కోసం బావులు తవ్వమన్నాడు దాసులు. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంది? ప్రార్థన కంటే ముందు దేవునికి బలిపీఠం కట్టడం ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు, ఇస్సాకు కానీ. ఇక ఇస్సాకు తర్వాత యాకోబు గారు వస్తారు. యాకోబు గారు అంటే ఇశ్రాయేలు అనే పేరు. ఆయన ఏం చేశాడో చూద్దాం. 33వ అధ్యాయం ఆదికాండము 20వ వచనం చూడండి.
33:20. ఆదికాండము 33:20. ఇంకా 19:20 చదువుతాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది. 19:20. మరియు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ హెలోయి ఇస్రాయేలు అని పేరు పెట్టాను. ఏల్ హెలోయి ఇస్రాయేలు అన్న చోట 2 అనే అంకె ఉంది. కింద వస్తే ఏముంది చూడండి, ఇస్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు. ఇక్కడ ఏం కనబడుతుంది, ఇస్సాకు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతము ఎవరిదంట? షెకెము కుమారులదైతే. వాళ్ళ దగ్గర 100 వరహాలు ఇచ్చి ఆ స్థలాన్ని తీసుకొని అక్కడ బలిపీఠం కట్టి దానికి ఏం పేరు పెడుతున్నాడు? ఏల్ హెలోయి ఇస్రాయేలు, అంటే ఇస్రాయేలు దేవుడే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట రాయిస్తున్నాడు అంటే, ఆ యాకోబు గారు వచ్చే టయానికి ఈ భూమి మీద దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా దేవుడు ఎవరో తెలియకుండా చాలా మంది విగ్రహారాధనలోను తమకు నచ్చిన దేవతలను అవలంబించే వాళ్ళు తయారైనారు. నాయన ఇది కాదు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పడానికి ఒక స్థలంలో ఏం చేయాలనుకున్నాడు? బలిపీఠం కట్టి దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? ఇశ్రాయేలు దేవుడే దేవుడు, అంటే దేవుణ్ణి ప్రకటించడం మొదలెడుతున్నాడు. లోకంలో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడుతుంటే నాయన నా దేవుడే నిజమైన దేవుడు అని పేరు పెట్టి అక్కడ బలిపీఠం కట్టాడు. ఎవరు? ఇశ్రాయేలు. అంటే ఈయన కూడా అక్కడ ప్రార్థన చేయడానికి ముందు ఇలా జరిగింది. అంటే ఆదికాండము నుంచి షేతుకు కొడుకు పుట్టినప్పుడు ప్రార్థన చేశాడు. అబ్రహాం గారి టైం వచ్చే లోపల నిజంగా వాక్యం వినేటప్పుడు వాక్యం గురించి ఆలోచించండి. బాగా నన్నే చూడండి జాగ్రత్తగా. అబ్రహాం గారు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇస్సాకు గారు మొట్టమొదట బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి తర్వాత గుడారం వేశాడు. తర్వాత తనకు అవసరమైన నీళ్ళ కోసం బావులు తవ్వారు దాసులు. ఇశ్రాయేలు దగ్గరికి వచ్చే లోపల చాలా మంది దేవుళ్ళు ఉంటే ఈ నేను నమ్మే దేవుడే నిజమైన దేవుడు అని చెబుతూ మొదట బలిపీఠం కట్టి దానికి పేరు పెడుతున్నాడు బలిపీఠాన్ని కొత్తగా. అంటే నిజమైన దేవుడు ఎవరో చెప్పాల్సిన అవసరత ప్రార్థన చేయటానికి ముందు, బలి ఇవ్వటానికి ముందు ఉందని ఆ బలిపీఠానికి ఆ పేరు పెట్టాడు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక పాత నిబంధనలో భక్తులైన వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. మరి దేవుడు మెచ్చిన ప్రార్థన ఎలా ఉంది, దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు, ఏ ప్రార్థన అయినా మెచ్చాడా అని మనం అడిగితే బైబిల్లో ఒక ప్రార్థన ఉంది, కనబడుతుంది. చాలా మంది భక్తులైన వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ తమ అవసరాలు అడుగుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, అడుగుతున్నారు. కానీ ఒకరి ప్రార్థన మాత్రం దేవునికి చాలా బాగా మెచ్చింది. ఏ ప్రార్థన తెలుసా? చూడండి, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. చాలా మంది ఇలాగ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఈ కాలం ఎప్పుడు తెలుసా? ఇందాక మీకు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం ప్రార్థన ఆరంభమైంది అక్కడి నుంచి చెబుతూ వచ్చాను. తర్వాత అబ్రహాం గారు ఎలా ప్రార్థన చేశారో చూసాము. ఆదాం గారి తర్వాత ఇలాగా ఇస్సాకు ప్రార్థన చూసాము, ఇశ్రాయేలు ప్రార్థన చూసాము. ఇది ఎప్పుడు తెలుసా? సుమారు యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలు, అంటే నేటికి 3000 సంవత్సరాల కిందట. 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రార్థన తర్వాత 3000 సంవత్సరాల తర్వాత ఒక భక్తుడు చేసిన ప్రార్థన. అమ్మా, మీరు వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం వినండి ఫస్ట్, ఓకేనా? రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్య ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, అనగా ఏ రాజు అక్కడికి పోయినాడు?
సొలొమోను రాజు అక్కడికి పోయి 1000 బలులు అర్పించాడు. ఎలాగా? గిబియోనులో ఒక బలిపీఠం ఉంటే అక్కడ 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఈయన వచ్చేశాడు. తర్వాత యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమడుగుతున్నాడు చూడండి. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవు చేయగా సొలొమోను ఇలాగు మనవి చేశాను. సొలొమోను ఎప్పుడు? నేటికి 3000 సంవత్సరాల క్రిందట ఒక రాజుగా నియమించబడిన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అంతకంటే 3000 సంవత్సరాల క్రితం షేతు కుమారుడు ఏనోషు పుట్టినప్పుడు, తర్వాత అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు ప్రార్థనలన్నీ చూసాం మనం. అయితే ఇక్కడ ఈయన మనవి చేస్తున్నాడు. మనవి అంటే ప్రార్థనలో మనవి చేస్తున్నాడు. ఇక చూడండి ఏమంటున్నాడు. నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఈలాగు మనవి చేశాను. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాను కనుక నువ్వు అంతా చూసావు, బాగుంది. అయితే 7వ వచనం చూడండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, అంటే ఇంకా చిన్నవాడిని. బాలుడను అంటే వయసులో చాలా చిన్నవాడిని. నా తండ్రి అంత గొప్పవాడిని కాదు, బాలుడను. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను అని వారు విస్తరించి ఉన్న వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. అందుకే ఏమంటున్నాడు చూడండి 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అన్నాడు. ఏమడిగాడు? వివేకం కలిగిన హృదయాన్ని దయచేయి అన్నాడు. అనగానే దేవుడు ఏమంటున్నాడు చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చాను. ఏమంటున్నాడు? అంతవరకు అందరూ దీర్ఘాయువుని అడిగారు, లేకపోతే ఆరోగ్యం అడిగారు, ఐశ్వర్యం అడిగారు, శత్రువుల ప్రాణాలు అడిగారు. కానీ ఏమంటున్నాడు చూడండి దేవుడు? ఈలాగు సెలవిచ్చాను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను. ఏం అడగలేదంట సొలొమోను? ఏం అడగలేదంట? నాకు ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, ఆయుస్సు దీర్ఘాయువును అడగలేదు. కానీ నీ ప్రజలు ఇంత గొప్ప జనం ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాలంటే, నన్ను రాజుగా నిలబెట్టినావు, ఒక పని ఇచ్చినావు నాకు, ఆ పని చేయాలంటే నాకు వివేకం కలిగిన హృదయం కావాలి. వీళ్ళ న్యాయం తీర్చాలంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పుడుగా న్యాయం తీర్చాను అనుకో, ఆ శిక్ష నా మీదకి వస్తుంది, నీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నాకు వివేకం కలిగిన హృదయం ఏమని నేను అడగడం వల్ల ఇది ఇష్టమై ఏం చేస్తున్నాడు చూడండి. 12 నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను. అంటే ఈలాగు అడిగితే దేవుడు ఆలకిస్తాడు. మరి ఏం అడగకూడదు? దీర్ఘాయువు కానీ, లేకపోతే శత్రువుల ప్రాణాలు కానీ, ఐశ్వర్యం కానీ అడిగితే ఆయనకు అంతగా అనుకూలంగా ఉండదు. మరి అలా అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. సొలొమోను అడిగింది ఏంటి? వివేకం కలిగిన హృదయాన్ని మాత్రమే అడిగాడు. దానికంటే ముందు ఏమిస్తున్నాడు ఆయన? బుద్ధి వివేకం కలిగిన హృదయం, అంటే ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఆయన అడిగింది వివేకం కలిగిన హృదయమే. కానీ ఈయన ఏమంటున్నాడు? దేవుడు బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని ఇస్తున్నాడు. అంటే వివేకం కలిగిన హృదయంతో పాటు మొట్టమొదటి నీకు బుద్ధి ఇస్తున్నాను అంటున్నాడు. ఇంకా పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడునూ ఉన్నాడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను, అంటే నువ్వు అవన్నీ అడగలే, అయినా కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే దేవుని మనసుకు గ్రహించండి. మనమేమనుకుంటాము? మనకు అవసరాలన్నీ అడగటానికి ముందుకెళ్తాం. కానీ సొలొమోను ఏం చేశాడు తెలుసా? నీ ప్రజలు ఇంత గొప్పగా ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరగకుండా నేను న్యాయం తీర్చాలంటే నాకు బాలుని చిన్నవాడిని,
కాబట్టి నాకు వివేకం కలిగిన హృదయం ఇవ్వమని అడిగితే, వివేకం కలిగిన హృదయం ఇవ్వటమే కాదు, ముందు బుద్ధి ఇచ్చాడు, వివేకం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. నువ్వు ఐశ్వర్యము ఘనత అడగలే, దీర్ఘాయువు అడగలే, అయినా నీకు ఇస్తానా అంటున్నాడు. అంటే మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన అవసరాలు పెట్టుకొని ముందుకు రావటం కాదు. దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించినందుకు మనం ఏం చేయాలి? దేవుని ప్రజలు చాలా మంది దూరం అయిపోతున్నారు. ఎలా ఉన్నారు? పాపాల్లోనూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు చనిపోతారో తెలియదు కదండి. అసలు నిజంగానే నేను మన పెద్దలు వసంతరావు గారి చిన్న కుమారుడి గురించి విన్నప్పుడు చాలా బాధేసింది. ఒక విధంగా దేవునికి థ్యాంక్స్ చెప్పానండి. ఎందుకు తెలుసా? నిజంగానే ఆ కుమారుడు నర్సాపురం ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎంతోమంది యాక్సిడెంట్లలో ఎంతోమంది పరిస్థితులు బాగాలేక ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని దేవుడు ఇంత ప్రమాదాలను చిన్న చిన్న దెబ్బలతో పక్కకు రప్పించేసి ప్రాణం వరకు పోకుండా, లోకంలో ఏదైనా పెద్ద మెదడుకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి, గుండెకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి, కిడ్నీకి దెబ్బ తగిలి దాన్ని మార్చుకోవాలని అంటే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. అంత భయంకరమైన పరిస్థితులకు మనం తీసుకోకుండా చిన్న దాంట్లో తప్పించేస్తున్నాడు దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండండి. ఏదైనా జరిగి చాలా మంది ఈ రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు కదా. చనిపోతున్నప్పుడు వాళ్ళంతా నిజంగా దేవుని కోసం మారకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతుంటే, నిజంగా ఆయనకు పిల్లలమైనప్పుడు వాళ్ళకు ఈ విషయాలు చెప్పి వాళ్ళని రక్షించాలని కదలాలని ఎవరైనా వెళ్తున్నారా? వెళ్ళట్లే. అందుకే సొలొమోను ఏమన్నాడు? నీ ప్రజలు విస్తారంగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, వాళ్లకు మేలు చేయాలా, వాళ్ళను నీ సన్నిధిలో బాగా పెంచాలంటే నాకు వివేకం కలిగిన హృదయం కావాలి అని అడగటం వల్ల ఈయనకు కావాల్సింది ఆలోచించలే. నేను ఇంకా చిన్నపిల్లోని, ఇప్పుడు బాలుని కాబట్టి 20 సంవత్సరాలకే నాకు చావు వస్తుందేమో, 30 సంవత్సరాలకే చావు వస్తుందేమో, నాకు దీర్ఘాయువు నీవెంత అంటే అని అడగలే. ఇప్పుడైతే డబ్బు ఉంది, నేను చచ్చిపోయేంత వరకు ఈ డబ్బు ఉంటుందో ఉండదో, కాబట్టి నేను చచ్చిపోయేంత వరకు ధనాన్ని ఇవ్వండి తండ్రి అని అడగలే. శత్రువుల ప్రాణం అంటే ఆనాడు యుద్ధంలో రాజులు వచ్చేసి మొత్తం రాజ్యాలనే మట్టు పెట్టేసి ఇంట్లో భార్యల్ని పిల్లలని ఎప్పటిపడితే అలా తీసుకెళ్ళిపోయి అందరినీ చంపేసేవాళ్ళు. కాబట్టి శత్రువుల ప్రాణాలను తీయండి తండ్రి, నేను రాజుగా బతికినంత కాలం బాగా ఉండాలి అని అడగలే. కానీ ఈయన ఏమడిగాడంటే, నీ ప్రజలు చాలా గొప్పోళ్ళు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు న్యాయం తీర్చాలంటే నాకు వివేకం కలిగిన హృదయం కావాలన్నాడు. కాబట్టి వాళ్ళ కోసం దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళను బాగా భయభక్తుల్లో పెంచాలంటే కావాలని అడిగాడు. కాబట్టి ఆయనకి ఏమిచ్చాడు? బుద్ధి వివేకం కలిగిన హృదయం ఇచ్చాడు. అందుకే మీరు సామెతలు ఎప్పుడు నుంచి చదువుతున్నా మళ్ళీ చదవండి, ఎంత గొప్పగా ఉంటాయి. ప్రసంగి గ్రంథం ఎంత బాగుంటుంది. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అంత జ్ఞానాన్ని చెప్పిన ఒక మరో జ్ఞానం అంటూ ఎవరు లేరు. సొలొమోనుకి అంత జ్ఞానం ఎందుకు ఇవ్వబడింది తెలుసా? ఇప్పటికీ సామెతల గ్రంథం చదవండి, ఎన్నో విషయాలు మనకు బుద్ధి నేర్పుతాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, వివేకం కలిగిన హృదయాన్ని ఇస్తాయి. అందుకే సొలొమోను ప్రార్థన నచ్చింది. అయితే తర్వాత కాలంలో మనుషులు, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎంతమందితో చెప్తున్నా కూడా మనుషులు ఏమైపోయినారు తెలుసా? భయంకరమైన పాపులుగా మారిపోయినారు. వ్యభిచారాలు, తాగుడు, దొంగతనాలు, ఎదుటివాన్ని దోచుకోవటం, ఎదుటివాన్ని హింస పెట్టడం, ఎదుటివాన్ని దూషించటం, ఎదుటివాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం, ఎదుటివాన్ని దోచుకోవటం, ఇవన్నీ చేసి దయ్యపు లక్షణాలు వచ్చేసి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేసి వాళ్ళ వాళ్ళ మంచిని మాత్రమే దేవుని దగ్గర చెప్పుకోవడం మొదలెట్టారు. తెలుసా మీకు ఆ విషయం? అందుకే ఒక విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10-13 వచనాలు చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నాడు. మనం ఎక్కడి నుంచి ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం? ఆదాము గారి మనవడైన ఏనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. తర్వాత సుమారు 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు చూడండి. పాత నిబంధనలో చాలా మంది ప్రార్థనలు చేశారు, నాయన మీ ప్రార్థన ఆలకించాలంటే మీరు ఎలా చేయాలో అని చెబుతూ లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు వచ్చారంట, దేవాలయానికి వెళ్ళారంట. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట,
మీ ప్రార్థన, ఎవరి ప్రార్థన ఆలకించబడుతుంది, ఎవరి ప్రార్థన ఆలకించబడద్దు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చి మహాజ్ఞాన సంపన్నుడుగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఇద్దరు మనుషులు వచ్చారంట దేవాలయానికి ప్రార్థన చేయడానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, వీడంటున్నాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేసి, చోరులు అంటే ఎవరు తెలుసా? దొంగతనం చేసేవాళ్ళు. అన్యాయస్తులు అంటే ఎవరు తెలుసా? ఎదుటి వారికి అన్యాయం చేసేవాళ్ళు. వ్యభిచారులు ఎవరు తెలుసా? అంటే మీకు తెలుసు. అయిన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఈయన వచ్చేసి పరిసయ్యుడు అయిన వాడు దేవాలయంలోకి వచ్చి దేవాలయంలోకి ఎంటర్ అయిపోయి ఏమంటున్నాడు? నేను దొంగతనం చేయలేదు, నేను అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, ఇంకా ఎందుకు ఇక్కడే వచ్చి ప్రార్థన చేయడానికి వాడు ఉన్నాడు కదా, ఈ సుంకరి లాగా నేను ఉండలేదు, అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? డంబముతో మాట్లాడుతున్నాడు. నేను తన భక్తి గురించి చెప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి మనిషి అయిన ప్రతి వాడు పాపాలు చేస్తుంటే వీడు చేసే పాపం ఏంటి తెలుసా? నేను అంతటోని అంతటోని అని చెప్పుకొని ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. నేను అన్యాయం చేయలే, నేను దొంగతనం చేయలే, నేను వ్యభిచారం చేయలే, ఈ సుంకర్లా గోడలో నేను లేనని దేవుని దగ్గర డంబంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు? వీడి భక్తి చెప్పుకుంటున్నాడు. ఏమని? వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తా. మామూలు ప్రార్థన కాదు, నేను ఉపవాస ప్రార్థన చేస్తా. వారానికి 2 సార్లు నా సంపాదనలో అంతటిలో 10వ వంతు చెల్లిస్తాను. అంటే వీడు దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? వీడి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మన గొప్పలు, మన భక్తి గురించి దేవుని దగ్గర ఏ కరువు పెట్టకూడదు. తర్వాత కింద ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి, ఈ పరిసయ్యుడు ఏం చేసినాడు? పెద్ద గొప్పోడ్లాగా దేవాలయంలోకి వచ్చేసి నేను అంతటోని ఇంతటోని ఈ సుంకర్ లాగా లేను, నేను నా భక్తి ఏం తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తా, నేను 10వ వంతు తప్పనిసరిగా ఇస్తా నేను అని వీడి గొప్పలు వీడి చెప్పుకుంటూ దేవునికి చెప్పుకుంటున్నాడు. చెప్పి ప్రార్థన చేస్తుంటే సుంకర్ ఏం చేస్తున్నాడు? దేవాలయంకి రావట్లే, దూరంగా నిల్చుండి ఆకాశం వైపు, దేవుడు ఆకాశం అందు ఉంటాడు కదా, ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించు. వీడు దేవుని దగ్గరికి వచ్చి ఏం గుర్తు చేసుకుంటాడు తెలుసా? దేవాలయం దగ్గరికి రావడానికి భయపడిపోతున్నాడు. మా ఆకాశం వైపు కన్నులు ఎత్తాలంటే అక్కడ దేవుడు ఉంటాడు, కాబట్టి ఆయనకు నా ముఖం ఎలా చూపించుకోవాలి అంటే నేను చేసేవన్నీ చూస్తున్నాడు. నేను చేసే తప్పులు, నేను మాట్లాడే మాటలు, నా ఆలోచనలు మా అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు. ఆకాశం ముందుండి ఆయన ప్రతిదీ చూస్తున్నాడు కదా. ఆయన ఎదుటకు వచ్చి నేను మాట్లాడాలంటే నా పాపాలు భయంకరంగా ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గర నేనే ఏ ముఖం పెట్టుకొని ఆయన చూడాలి? కాబట్టి దూరాన్ని నిల్చున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం సరిపోక ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను చేసింది తప్పు తండ్రి, నన్ను క్షమించండి అంటూ పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అంటే పరిసయ్యుడు చేసే భక్తి అంతా ఏమైపోయింది? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తన సంపాదన అంతట్లో తీసుకొని వచ్చి 10వ వంతు చెల్లిస్తున్నాడు, ఇంకా దొంగతనం చేయట్లే, అన్యాయం చేయట్లే, వ్యభిచారం చేయట్లే. నేను ఈ సుంకర్లా కూడా లేను అంటే వీడి గురించి కూడా వీడు కూడా పాపాలు చేసినాడు అన్న విషయం పరిసయ్యునికి తెలుసు. కాబట్టి వీడు పాపం చేశాడు, వీళ్ళలా కూడా నేను పాపాలు చేయట్లే అని దేవుని దగ్గర గొప్పలకు పోవడం వల్ల ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? తనని తాను తగ్గించుకున్నాడు. దేవుడు అంటే గొప్పవాడు. ఆయన నేను చేసిన ప్రతి పాపాన్ని, నేను అబద్ధం ఆడింది చూశాడు, నేను రకరకాల పాపాలు చేశాను. మన పాపాలు కూడా మనకు తెలుసు కదండి.
నేనేం పాపాలు చేసినానో మా అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు, నేనేం పాపాలు చేసినానో భార్యకు తెలియకపోవచ్చు, నేనేం పాపాలు చేసినానో నా స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కదా అని ఆలోచించి దేవుని సన్నిధికి రావటానికి కూడా భయపడుతూ దూరంగా నించుండి నిలవబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొంచు పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడు. అంటే వీడి పాపాలన్నిటినీ క్షమించేసి నీతిమంతుడుగా చేసి దేవుడు పంపాడు అని ఎవరు చెప్తున్నారు? ఇది యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెప్తున్నాడు. అంటే ప్రార్థన ఆలకించాలంటే ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట ఏం చేయాలి? తగ్గించుకుని మన పాపాలను క్షమించమని అడగాలి మొట్టమొదట. అయితే పాత నిబంధనలో అంతా యేసుక్రీస్తు వారు చాలా మందికి తెలియదు కాబట్టి యెహోవా నామాన్ని ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరి నామాన్ని ప్రార్థన చేయాలి, అసలు ఎవరికి చేయాలి అన్న విషయాన్ని ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. మనం కూడా భయంకరమైన పాపాలు చేశాం కదా, మనం కూడా చాలా భయంకరమైన పాపాలు చేస్తే అప్పుడు దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. 10-11 9 నుంచి ఉంటుంది. అందుచేత పరలోకమందులో ఉన్నవారిలో గాని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యెహోవా నామమున అన్నాడా, యేసు నామమున అన్నాడా? యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి పాపులైన ప్రతి మనిషిని క్షమించడానికి తనను తాను సిలువలో బలి చేసుకోవడాన్ని బట్టి, తనను తగ్గించుకోవడాన్ని బట్టి ఆయనకు ఎంత గొప్ప నామాన్ని ఇచ్చాడంట. ప్రతివాడు ఇక మీదట ప్రార్థన చేయాలంటే యెహోవా నామమున చేయకూడదు, నీ నామాన్నే చేయాలా, నీ నామాన్ని హెచ్చిస్తానా నేను. కాబట్టి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, అంటే నిన్నే ప్రభు అని ఒప్పుకోవాలి, నీ నామమున ప్రార్థన చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ నామమున ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు? యేసు నామమున చేయాలి అన్నాడు. మరి ఎవరికి చేయాలి? యేసు నామమున చేయాలి. ఎవరికి చేయాలి అంటే ఇక 4 ఎలా చేయాలి అనేది చూద్దాం, తర్వాత ఎవరికి చేయాలో చూద్దాం. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ఎలా మాట్లాడుతుంటారంటే, దేవుడు నిన్ను గద్దించుగాక, దేవుడు నిన్ను అది దయచేయుగాక, ఇలా మాట్లాడుతుంటారు. దేవుడు అంటే ఎవరు తెలుసా? ఈ ప్రపంచాన్ని శూన్యంలో లేని దాన్ని కలిగించిన వాడు. ఆయన మాట్లాడితే ఆయన సభలో దూతలు భయపడతాయి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అంటాడు. ఒక దూత అంటే ఏంటో తెలుసా? 185,000 మందిని ఒక్క రాత్రిలో చంపగలిగినంత సమర్థ కలిగిన ఒక దేవదూత. అంత శక్తి ఉంటే దూతలు అన్నీ సమాజంలో నిలబడితే ఎంత శక్తివంతమైనవి అవి ఉన్నప్పుడు దేవుడు వచ్చాడంటే అవి భయపడిపోతాయి. అసలు దేవదూతలు అసలు నిలవలేవు, ఎగురుతూ తమ కాళ్ళను కప్పుకుంటూ ముఖాన్ని కప్పుకుంటూ ఆయన చూడకుండా రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. అంత భయంకరమైన గొప్పవాడు దేవుడు అయినప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? యేసునామం అంత గొప్ప ఆయనకు ప్రార్థన చేసే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఊరికి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మీరు ఎలా మాట్లాడతారు? సర్పంచ్ దగ్గరికి ఏం సర్పంచ్ గారు మాకు అది చేయండి, వీడికి రోడ్డు వేయమంటే రోడ్డు వేయలే, మీరు ఇంటి వరకు రావడానికి లేదు, రోడ్డు వేయండి అని మాట్లాడతారా? ఒక సర్పంచ్ దగ్గర ఇలా మాట్లాడతారు. అదే సీఎం దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతారు? లోపలికి పోవడానికి అసలు ఈ రూమ్లోకి పోవాలంటే ఫస్ట్ ఒకడు ఉంటాడు, సార్ దగ్గరికి పోవడానికి అవకాశం ఉంటుందా? అసలు పోవడానికి కూడా అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటప్పుడు దొరికిన తర్వాత ఎలా పోతారు? వణుకుతుంటారు, ఇట్లా పట్టుకుంటారు, సార్ అది దయచేయండి సార్, మాకు అదొకటి ఏం సార్ అని ఇలా మాట్లాడతారు ఒక సీఎం దగ్గర. అదే పిఎం దగ్గర మాట్లాడాలంటే అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఈ ముల్లోకాలకు అధిపతి, ఈ ముల్లోకాలను కలిగించిన వాడు, మనం అందరం పాపం చేస్తుంటే
మనలందరినీ రక్షించడానికి తన సొంత కుమారుని బలి చేసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలో దేవుడు బైబిల్లో అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ప్రార్థన చేసేటప్పుడు వాయిస్ చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడాలి. 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక, ఇందాక అందులోనే ఉన్నాం కదా, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేని గురించి మీరు చింతపడకండి. మీరెవరు? సాక్షాత్తు పరలోకమందున్న దేవుని కుమారులైనప్పుడు మీరు చింతపడకండి. ఆయన ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, దేవునికి తెలియజేయడం కాదు, కృతజ్ఞతాపూర్వకంగా. ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు గట్టి గట్టిగా అరవటాలు, నిన్ను గద్దిస్తున్నాడని ఇలాగ మాట్లాడటం ఆయన నచ్చదు. సాక్షాత్తు పెద్ద పెద్ద దేవదూతలు సైతం ఆయన ముందు వణికిపోతాయి అసలు. అలాంటప్పుడు మనం ఇన్ని పాపాలు చేస్తున్నామే, ఆయన దగ్గరికి వెళ్ళేసి నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు అలాను గద్దించు, ఈలను గద్దించు, అది తీసేయి, ఇది తీసేయి అని గట్టిగా మాట్లాడటానికి అసలు అర్హత లేదు తెలుసా మనకు? మన స్థాయి ఎంత, మన బ్రతుకు ఎంత. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చింతపడకండి, ఆయన నా కుమారులు కదా, మీరు నా దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఒక సీఎం అయితే మన దగ్గర రానియాడు, ఒక పిఎం దగ్గర రానియాడు, ఒక ఎమ్మెల్యే దగ్గర ఇవ్వాలంటే ఎంతో మందిని పట్టుకోవాలా. కానీ దేవుడు తన సన్నిధినిచ్చి, తన సన్నిధికి మనల్ని అందరినీ ఇచ్చి ప్రాణాలతో ఉంచి, రాండి నాయనా మీకు ఏమైనా అవసరాలు ఉంటే తెలియజేయండి అన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఆయన దగ్గరికి వచ్చి? ప్రార్థన కానీ విజ్ఞాపన అంటున్నాడు. విజ్ఞాపన ఎలా ఉంటుంది? వినయముతో కూడిన విజ్ఞాపన. విజ్ఞాపన అంటే వినయంతో కూడిందై ఉండాలా. విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా, అంటే ఇంతకు ముందు మనకు అన్ని కలుగు చేసిన వాటిని బట్టి ఆయనకు మొట్టమొదటి కృతజ్ఞతలు చెప్పాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మీకు ఏదైనా అవసరం ఉందా దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అడగండి. అంతే తప్ప బైబిల్లో ఈ వచనం ఉంది కాబట్టి మీరు అడిగితే ఇస్తారన్నారు, అడిగితే దేవుడు దొరుకుతాదన్నాడు, మీరు ఎందుకు ఇయ్యరు అని దేవునితో గొడవ పడేలాగా మాట్లాడకండి. ఆయన అంటే ఏంటనుకున్నారు? గౌరవం ఇవ్వాలి కదా. మన కోసం ఈయన గాలిని ఇచ్చాడు, నీరునిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. గాలి అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో. నేను ఇందాక ఒక మాట చెప్పాను. ఈ భూమి మీద 1988 డిసెంబర్ 28న మొట్టమొదటిగా నేను ఊపిరి తీసుకున్నానని చెప్పాను. ఈ ఊపిరి నా తల్లి కూడా ఏలేదు తెలుసా. గాలిని మా అమ్మ కలగజేసిందా? పాలిచ్చిన తర్వాత అది కూడా దేవుడు పెడితే పాలిచ్చింది, అంతేనా? ఊపిరి అంటే కరోనా వచ్చినప్పుడు ఈ ఊపిరి గాలి విలువ అందరికీ అర్థమైంది. ఆక్సిజన్ పెట్టాలంటే గంటకు 100,000 కలెక్ట్ చేశాడు, రోజుకి 1,000 కడితే కానీ బతికి పట్ట కట్టడం కష్టమైపోయింది. అలాంటప్పుడు దేవుడు మీకు ప్రతి క్షణము, నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే నీ తల్లిలో పాలు పెట్టినప్పటికీ అంతకంటే గొప్ప నేనే అని తెలియజేయడానికి ఈ భూమిలో గాలిని పెట్టాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? నువ్వు తగ్గిపో, వాయిస్ తగ్గించు. అడిగేటప్పుడు మొట్టమొదటి నాకు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు. మొట్టమొదట నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని తర్వాత కృతజ్ఞత చెప్పాలి. దేవుడు మొదట నాకేమిచ్చాడు? తండ్రి నువ్వు నా కోసం ఎన్ని ఆహార పదార్థాలు కలిగజేసినావు. మొట్టమొదట ఇస్సాకు ఏం చేశాడు? దారిలో ప్రయాణం అయిపోతా దాహం అయిపోతే వెంటనే పోయేసి ఈయన బాగుంది దొవ్వండి అనలేదు దాసుల్ని. మొట్టమొదట బలిపీఠం కట్టాడు, తర్వాత గుడారం వేసుకున్నాడు, తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దాసులు పోయి బావులు దొబ్బారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే భక్తులైన వాళ్ళు ఆయన కోసం ఏదైనా అడగాలన్నా ఏదైనా చేయాలన్నా ఇలాంటి మనసుతో ఉన్నప్పుడు, ఇప్పుడు మనమే ఏ స్థాయి వాళ్ళమండి? మన భక్తి మంచిది కాదు. వాళ్ళు నోరు ఇప్పితే మంచి మాటలు మాట్లాడతారు, నోరు ఇప్పితే నిజమే మాట్లాడతారు. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు భయంకరమైన అబద్ధాలు, ఎదుటి వారి గురించి చెడ్డగా ఆలోచించడం, ఇలాంటి బ్రతుకులతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడాలని ఆలోచిస్తున్నామా? నేను గత వారం నుంచి ఈ వారం వరకు ఎన్నో తప్పులు చేశానే, ఎన్నో చెడు ఆలోచనలు చేశానే, ఎన్నో అబద్ధాలు
మాట్లాడానే, ఎన్నో పాపాలు చేసి ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడానే అని మొట్టమొదటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకుంటున్నామా? ప్రార్థనలో మన పాపాలు ఒప్పుకుంటున్నామా? పాపినైన నన్ను కరుణించమని. తర్వాత మనకు దేవుడు చేసిన మేలులను ఆయనకు చెప్పి, తండ్రి ఇవన్నీ కలుగజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి అని అడుగుతున్నామా? తర్వాత ఏం చేయాలి? మీ అవసరాన్ని ఆయనకు జడ్జి తెలియజేయండి. అవసరం కూడా ఇంతకంటే గొప్ప ప్రార్థన మనం సొలొమోనుది చూసాం. నీ అవసరం కంటే కూడా మొట్టమొదటి ఏమడగమన్నాడు? ఇంతమంది ప్రజలు ఉన్నారు తండ్రి, వాళ్ళందరికీ నీ వాక్యం చెప్పడానికి నాకు వాక్యం లేదు. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఉత్తర భారతదేశంలో ఏం జరుగుతుంది తెలుసా? క్రిస్మస్ కోసం చర్చిలలో కూడుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా? బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళు వచ్చేసి గొడవ పడుతున్నారు. వాళ్ళు మైక్ సెట్లు పెట్టేసి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. చర్చిలలో ఆరాధనలు జరగకూడదని గొడవలు పడుతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి ఉంది ఉత్తర భారతదేశంలో. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏం చేసింది తెలుసా? దేవాలయంలో అనగా చర్చిలోకి వెళ్ళి ఒక గుడ్డి ఆవిడ, కళ్ళు కనపడిన ఒక ఆవిడ ప్రార్థన చేయడానికి వస్తే ఆమె మీద దురుసుగా ప్రవర్తించి ఇష్టానుసారంగా మాట్లాడేసింది ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఒక ఎమ్మెల్యే. ఇవన్నీ పక్కన దారి తప్పించడానికి మోడీ ఏం చేశాడు తెలుసా? ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆడుండి ఏదో పూలు జల్లేసి యేసుక్రీస్తు పుట్టాడు అందరికీ శుభాకాంక్షలు అని చెప్పడానికి వెళ్ళి కనపడి వచ్చాడు అంతే. ఎందుకు ఇది చేశాడు? ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల మీద గొప్పగా భయంకరంగా దాడులు జరుగుతున్నాయి. గొప్పగా బైబిల్ను కాల్చేస్తున్నారు. దేవుని సమాజంగా ఎవరన్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జానకిరామ్ కాలనీలో మీ అందరి ఇళ్ళ దగ్గర ఒక్కొక్కరి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఉత్తర భారతదేశంలో ఇలా ప్రార్థన చేసుకోవడానికి లేదు. ఏముంది? ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేయడానికి పోతే అందరూ వచ్చేసి ఒక 10-15 మంది 20 మంది వచ్చి కూర్చొని వాళ్ళను అభ్యంతరపరిచి కొట్టి వాళ్ళ చేతిలో ఉన్న బైబిళ్లను, కరపత్రాలను, పాఠల పుస్తకాలను లాగేసి కాల్ చేస్తున్నారు ఉత్తర భారతదేశంలో. ఇంత భయంకరమైన మరణకాండ జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం మేము మోడీగా మేమందరము దానికి అగెనిస్ట్ కాదు అని చెప్పడానికి, బయటికి కనపరుచుకోవడానికి ఒక 10 నిమిషాలు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్టు నటించి క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్తున్నాడు మన ప్రధాని. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే ఈరోజు క్రైస్తవులుగా మనమేం చేయాలి? ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే మనమేం చేయాలండి? మనం ఉపవాసం ఉండి మనకు కావాల్సిన తిండి అడుగుతా ఉండాలని చెప్పాడా? ఏం చెప్పాడు చూద్దాం. ఇంకా ఒక చిన్న మాట చూసుకుందాం. ఏ నామంలో అడగాలో చూసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇందాక పాత నిబంధనలో అయితే యెహోవా నామాన ప్రార్థన చేశారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు నామాన ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకు యేసు నామాన ప్రార్థన చేయాలి? మనమందరము పాపం చేసి దేవుని చెంతకు చేరలేని పొజిషన్లో ఉన్నాం కాబట్టి, మన పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు బలైనాడు కాబట్టి, ఇక మీదట నా నామమున ప్రార్థన చేయకూడదు, యెహోవా నామమున ఎవరు ప్రార్థన చేయకూడదు. ఏ నామం చేయాలన్నాడు? యేసు నామమున ప్రార్థన చేయాలని ఆయన నామాన్ని హెచ్చించాడు కదా దేవుడు. ఆ మాట చూసాం. ఇప్పుడు ఎవరికి చేయాలో, ఏ నామంలో చేయాలో ఇంకొక చోట చెప్పాడు చూడండి. కొలస్సీ పత్రిక తర్వాత ఫిలిప్పీ 4:6లో ఉన్నాం కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది చూడండి. నెక్స్ట్ పత్రిక 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయండి. అంటే క్రీస్తు పేరిట చేయండి అంటున్నాడు. అంటే మీకు ఏదన్నా కావాలని సమాజంగా కూడుకునేటప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. యేసు నామాన తండ్రికి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట దేవుని దగ్గరికి రావాలని ఎలాంటి మనసు రావాలి? నేను ఇన్ని పాపాలు చేసినాను, మొట్టమొదట నన్ను క్షమించండి తండ్రి అని అడగాలి. తర్వాత మనకు చేసిన మేలులన్నింటినీ, నేను ఇంత పాపినైనా నన్ను శిక్షించకుండా నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు, నా కోసం ఆహారాన్ని ఇస్తున్నారు, నా కోసం అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అని ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు మనకు ఏం తెలిసింది? ప్రార్థన ఎవరికి చేయాలో తెలిసింది. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి నామాన చేయాలి? యేసు నామాన ఇప్పుడు చేయాలి.
క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు నామాన్నే ఎందుకు చేయాలి? యేసుక్రీస్తు వారు మాత్రమే మన పాపాలకు బలైనాడు కాబట్టి, దేవుడే ఆయనకు ఆ అధికారం ఇచ్చాడు కాబట్టి యేసునామాన చేయాలి. తండ్రి అయిన దేవునికి యేసునామాన చేయాలి. యేసునామాన చేసేటప్పుడు మొట్టమొదట ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది తెలుసా? మనం భయంకరమైన పాపాలు చేస్తుంటే దేవుడు మన పాపాలు వినకుండా తన మేఘాన్ని కప్పుకున్నాడు. మీ పాపాలను బట్టి మీ మనవి ఆలకించాలని చెప్తే అప్పుడు మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. వచ్చినప్పుడే మొట్టమొదట పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు ఇంతవరకు చేసిన మనకు మేలులన్నింటినీ గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి మనమేం ప్రార్థన చేయాలి? మనకి ఏదైనా సమస్య ఉందా, ఏదైనా ఉందా అడగచ్చు. ఇంకొక విషయాన్ని చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేయాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆ ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలో చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్షమించాలి, 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు, మనం అనగా ఎవరు? క్రైస్తవులం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మాన్యత అంటే గౌరవం కలిగి మనగా మాన్యులు అంటారు. మాన్యులు అంటే గౌరవనీయులు అని. ఏమంటున్నాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే గౌరవం కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, అంటే క్రైస్తవులమైన మనమంతా సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి మొట్టమొదట. తర్వాత మనకు క్రైస్తవులకు గౌరవం ఉండాలంటే సుఖమును నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం చేయాలా? అంటే క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, అంటే మిగిలిన వాళ్ళు కూడా మనం నమ్మిన రక్షకుని అంగీకరించాలని ప్రార్థన చేయాలి. తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట తండ్రికి చేయండి, యేసుక్రీస్తు నామాన చేయండి. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు కదా. మీరు చాలా పాపాలు చేసి మీరు ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోయారు కాబట్టి మొట్టమొదట మీ పాపాలను ఒప్పుకోండి. అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుడు మీకు చేసిన మేలులన్నింటినీ బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ అవసరం ఏదైనా ఉంటే అడగండి. దాంతో పాటు ఏం అడగమంటున్నాడు? క్రైస్తవులైన వాళ్ళు ఏం చేయాలి? సంపూర్ణ భక్తిగాను గౌరవంగాను ఈ సమాజంలో బ్రతకాలంటే, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది. రేపు సంవత్సరం తర్వాతి సంవత్సరాలకు వచ్చే లోపల చూడండి, మీరు గమనించండి, తర్వాత కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తెలుసా? మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటామంటే వాళ్ళంతా వచ్చేసి ఏమంటున్నారు? ఈ మధ్యన ఈ చుట్టుపక్కల ఒక ప్రాంతం ఉందండి, మీకు తెలుసు, ఇక్కడ మత ప్రచారం నిషేధం అని జెండాలు పాతున్నారు. ఈ ఊర్లో అదే చెప్తున్నానండి. ఈ ఊర్లో ఎవ్వరు వేరే మతానికి చెందిన వాళ్ళు లేరు కాబట్టి మీరు వచ్చి మీ దేవుళ్ళ గురించి చెప్పొద్దు అని జెండాలు పాతినారు. అలాంటి చోటికి వెళ్ళి వాక్యం చెప్తే పరిస్థితి ఏంటి? కొడతారా లేదా? వాళ్ళు తర్వాత కాలంలో ఏం చేయబోతున్నారు తెలుసా? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో జరిగినట్లుగానే చర్చీల దగ్గరికి వచ్చేసి కుటుంబ ప్రార్థనలు, గృహ గుడికలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసి చెప్పొద్దు అని మన చేతుల్లో ఉన్న పాటల పుస్తకాలు, బైబిళ్ళు తీసుకొని కాల్చే కాలం రాబోతుంది. కాబట్టి క్రైస్తవులైన వాళ్ళు సంపూర్ణ భక్తి గౌరవము కలిగి బతకాలంటే ఏం చేయాలంట? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఏమంటాడు ఆ మాట? ఇప్పుడు బాగా మెదడు. మనం అనగా క్రైస్తవులమైన మనమందరము సంపూర్ణ భక్తి గౌరవము మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అంటే క్రైస్తవ్యము సుఖముగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం ప్రార్థన చేయండి. ఏమని? మంచి పరిపాలన ఇవ్వాలి తండ్రి, వాళ్ళ హృదయాలను మార్చండి. క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే దాడులను కప్పిపుచ్చడానికి మా దేశ ప్రధానులు కానీ, రాష్ట్రపతులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఏం చేస్తున్నారు? క్రిస్మస్ పేరు చెప్పి ఒక 10 నిమిషాలు మాత్రమే వచ్చేసి
దేవాలయంలో కూర్చొని క్రీస్తు తరపున ఏదో శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప మా బ్రతుకులకు ఆటంకం జరుగుతుంటే, మేము నమ్ముతున్న విశ్వాసాన్ని కించపరిచి బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయంటే వాటి నుంచి తప్పించగలిగే శక్తి సమర్థత నీకు మాత్రమే ఉందని, వాళ్ళందరికీ మంచి జ్ఞానం రావాలని వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. చివరిగా నీకు ఏదైనా అవసరం ఉంటే అడుగు. ఏమని అడగాలి? మళ్ళీ కూడా మన ప్రార్థన అనుకూలం కావాలంటే ఏమడగాలి? వివేకం కలిగిన హృదయం ఇవ్వమని అడగాలి. ఎందుకు వివేకం కలిగిన హృదయం కావాలి మనకు? ఇప్పుడు మీ ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ఏమైపోతారండి? ఈ భక్తిలో లేకపోతే, ఈ విషయాలు తెలియకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పాపాన్ని చూడకండి పరిసేడి చూసినట్టుగా. వాళ్ళని రక్షించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. వాళ్ళకు మంచి మాటలు చెప్పాలంటే నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు, నాకు నేర్పండి తండ్రి అని అడగండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ జ్ఞానంతో పాటు మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. సొలొమోనుకు తీర్చాడు. మనం ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థన దగ్గరికి వచ్చిన తర్వాత మనకేమిటి? నాకు అప్పులు ఉన్నాయి తండ్రి, నాకు మంచి ఆరోగ్యం కావాలి తండ్రి, నాకు దీర్ఘాయువు కావాలి తండ్రి, నాకు పిల్లలు కావాలి తండ్రి, నా పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలి తండ్రి, నా పిల్లలకు పెళ్లి కావాలి తండ్రి. ఇవే అడుగుతున్నామా? మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు కోరినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రార్థన ఎలా చేయమని చెప్పింది జస్ట్ ఒక 2 నిమిషాల్లో మీకు సమ్మరైజ్ చేస్తాను. ఎలాగా? పాత నిబంధనలో ఆదాము మనవడు పుట్టినప్పుడే యెహోవా నామమున ప్రార్థన చేసేవాళ్ళు. తర్వాత చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పని చేసి ప్రార్థన చేశారు. ఎలాగా? బలిపీఠం కట్టి దేవుడు నిజమైన దేవుడు ఈయనే అని చెబుతూ తర్వాత ప్రార్థన చేశారు. తర్వాత కాలానికి వచ్చే లోపల రాజు బాలుడుగా ఉన్న సొలొమోను ఏం చేశాడు? ఇంత గొప్ప జనం ఉంది తండ్రి అని చెప్పి వాళ్ళకు న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు, కానీ తన అవసరాలు అడగలేదు. అందుకు జ్ఞానంతో పాటు తన అవసరాలన్నీ తీర్చే విధంగా దేవుడికి అనుకూలంగా ఇష్టమై అన్నీ ఇచ్చేశాడు. తర్వాత యేసుక్రీస్తు కాలానికి వచ్చే లోపల మనుషులు చాలా భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థన రావట్లేదు, వాళ్ళు రావట్లేదు. కాబట్టి వాళ్ళ కోసం ఆయన బలైపోవటాన్ని బట్టి ఎవరి ప్రార్థన ఎవడు నీతిమంతుడుగా తీర్చబడతాడో యేసుక్రీస్తు చెప్పాడు. పరిసయ్యుని ప్రార్థన దేవునికి నచ్చలేదు. నీ భక్తి, నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు దేవునికి చేయి చెప్పుకోకూడదు. దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్పుకోవాలి? తండ్రి నేను పాపినని ఒప్పుకోవాలి, తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేయాలి. ఏదైనా అవసరం ఉంటే చివరిలో అడగండి. అంతకంటే ముందు మొట్టమొదటిగా క్రైస్తవులైన వాళ్ళు సంపూర్ణ భక్తి, గౌరవంగా ఈ సమాజంలో బ్రతకాలి తండ్రి. భారతదేశంలో ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మాకు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా ప్రాంతాల్లో మన చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అసలు ఫోన్లో చూస్తే యేసుక్రీస్తు గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. మనం నమ్మిన దైవ గ్రంథమైన బైబిల్ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు, తండ్రి ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు రక్షణ కలుగజేయండి, వాళ్ళకు సమాధానం చెప్పాలంటే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అని అడగండి. మన కుటుంబాలను దేవుళ్ళలో నిలబెట్టడానికి, ఈ తరాల్లో ఉన్న వాళ్ళు నశించిపోకుండా తర్వాతి తరానికి జ్ఞానం అందించడానికి, మన పిల్లలను సరిగా పెంచాలని దేవుణ్ణి అడగండి. అప్పుడు మనకు అవసరాలు ఉన్నవన్నీ, అప్పులు ఉన్నాయా అవన్నీ పోతాయి. మనకు పిల్లలు కావాలన్నా వస్తారు. ఇంకా ఇంకొక విషయం తెలుసా? ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇలా అడగాలి. ఎలాగా? తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. మొట్టమొదట పాపం ఒప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి దేవుడు చేసిన మేలులన్నిటికీ. తర్వాత క్రైస్తవం ఈ భూమి మీద నిలబడాలని ప్రార్థన చేయాలి. తర్వాత చివరిలో నీ అవసరాలు అడగాలి. ఇది ప్రార్థన చేసే విధానం. పరిశుద్ధ గ్రంథము చెప్పిన ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన ఇది. మనకు చాలాసార్లు చాలా డౌట్లు ఉంటాయి. ఏమని? నేను ఇంత కష్టపడి ప్రార్థన చేస్తాను, ఇంత పని చేస్తున్నా కూడా నాకు ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అనుకుంటుంటారు. ఉపవాసం చేసినా కూడా నాకు ఎందుకు రావట్లేదు అనుకుంటుంటారు. ఎందుకు రాదు తెలుసా? ఇంకా మనం తీసుకోవాల్సిన, మనకు అవసరమైనది, మనకు అక్కరమైనది దేవుడు అనుకుంటే ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. సమూయేలు తల్లి ఎవరు? హన్నా. హన్నా ప్రార్థన చేస్తానే ఉంది. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తెలుసా? కుమారుడు ఇవ్వట్లే, పిల్లలు లేరు. ప్రతి ఏటేటా దేవాలయానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు కూడా ఉంటుంది ఆవిడ.
ప్రార్థన మాత్రం దేవుడు ఏంటన్నా. ఎందుకో తెలుసా? ఈవిడ నుంచి ఒక మాట రావాలి. ఏ మాట? నువ్వు నా కుమారుని ఇస్తే నేను వాడిని నాజీరు చేసి దేవాలయంలోనే పెంచుతాను, నీకే ప్రతిష్ఠ చేస్తాననే మాట రావాలి. ఆ మాట వచ్చిన తర్వాత ఆమెకు పిల్లల్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందో తెలుసా మీకు? సుమారుగా 4 సంవత్సరాల పైనే ప్రార్థన చేసింది. ఎలా చెప్పొచ్చు? ఆమెకు ఇంకొక సవితిగా ఇంకొక ఆవిడ ఉంది. ఎవరు? పెనిన్నా అని. ఆవిడకు కుమారులు కుమార్తెలు కలిగారు. అంటే కుమారులు అంటే 2 కంటే ఎక్కువే, కుమార్తెలు అంటే 2 కంటే ఎక్కువే. అంటే ఒక్కొక్కరు 9 నెలలు ఉండాలంటే ఒక్కొక్కరికి మధ్య ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నా కుమారులు అంటే 2 కుమారుల కంటే ఎక్కువ కలిగారు, కుమార్తెలు అంటే 2 కుమారుల కంటే ఎక్కువ కలిగారు. అంటే 4 కంటే ఎక్కువ పుట్టారు. ఎవరికి? పెనిన్నాకు. ఈమెకు మాత్రం పిల్లలు లేరు. అంటే 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఈమెకు పిల్లలు ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లే? ఈమె నోటి నుంచి ఆ నిర్ణయం రావాలి. ఈమె నోటి నుంచి నేను దేవునికి ప్రతిష్ఠిస్తాను అని హృదయంలో నిశ్చయం చేసుకొని దేవుని అడగాలి. అప్పుడు ఆమెకు పిల్లల్ని ఇచ్చాడు. అందుకే ఆమెకు అంతవరకు కూడా పిల్లలు లేకుండా, ఆ మాట కూడా ఉండదు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసాను అనే మాట రాయిస్తాడు బైబిల్లో. చదవండి తర్వాత సమూయేలు మొదటి గ్రంథం. కాబట్టి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు నామమున ప్రార్థన చేయాలి. మొట్టమొదట పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత మన దేవుడు మనకు చేసిన కృతజ్ఞతలు, మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లించి తర్వాత ప్రార్థన చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు దేవుడిచ్చిన జ్ఞానం తేనె కంటే మధురమైన జ్ఞానాన్ని మీకు ఇచ్చాడు. ఇక మీద ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మొదలెట్టండి. పాపాలు ఒప్పుకోండి, దేవుడు మనకు చేసిన కృతజ్ఞతలు చెప్పండి మేలులను బట్టి. తర్వాత క్రైస్తవ్యం గొప్పగా ఉండాలని ప్రార్థన చేయండి. తర్వాత చివరిగా మన అవసరాలు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి అని చెప్పి ముగించండి. ఓకేనా? ప్రార్థన ఇది బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి చివరి వరకు చూస్తే విధానం ఇది. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మంచి మాటలు అనుగ్రహించారు. నాకును మీ సంవత్సరం అనే దయా కిరీటాన్ని అనుగ్రహించారు. మీ ప్రియమైన పిల్లలకు అవసరమైన మాటలు, ప్రార్థన ఎలా చేయాలో, వినయపూర్వకంగా ఎలా చేయాలో కొన్ని విషయాలు చెప్పి ఉంటున్నాను. విన్న మాటలను బట్టి తమ జీవితాలను మీకు మరింత దగ్గరగా చేసుకుంటూ, తమ పాపాలు ఒప్పుకుంటూ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, తండ్రి క్రైస్తవ్యం అంతటి కొరకు, ముఖ్యంగా మీకు దూరమైన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, చివరిగా మా అవసరాలు కూడా మీకు తెలియజేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ ప్రార్థన విజ్ఞాపనలు ఎలా చేయాలో నేర్చుకున్న మీ పిల్లలందరికీ మీరే తోడుండే, వారి యొక్క పాపాలను క్షమించండి. వారి విషయమై మీరు చేసిన మేలులన్నిటి బట్టి కృతజ్ఞతలు. తమ జీవితాలలో మీకు ఇష్టమైనట్లుగా బ్రతకడానికి మీ కృపను విస్తరింపజేయండి. అలాగున వారు బ్రతుకుచుండగా వారికి ఏ కష్టమున్నా, ఏ ఇబ్బంది ఉన్నా మీ కృప చొప్పున, మీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున వాటి నుంచి విడిపించమని, నిలబెట్టమని, అంతకంటే ముఖ్యంగా మేము చనిపోతే మీ చెంతకు చేరాలి. ఆ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని మాత్రం మాకు ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిని దాటుకొని నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.